జగనన్న నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్రంలో జరిగే 3 విషయాల పట్ల ప్రతిపక్ష నేతల్ని పిన్ టు పిన్ క్వశ్చన్ చేస్తూ ఉతికారేయడం అయితే జరిగింది. అందులో భాగంగా ఫస్ట్ ఇది ఈ రాష్ట్రంలో రైతులు ఫేస్ చేస్తున్న సమస్య యూరియా. అయితే ఈ యూరియా గురించి మాట్లాడుతూ జగనన్న ఒక మాట అయితే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అన్నారు. అయితే ఆ మాటలేంటో టీవీ5 శాంబడిగాడి మాటల్లో విందాము. బాయిలో దూకి చచ్చిపో. ఎస్, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి బాయిలో దూకి చచ్చిపో అన్నారు జగన్. ఎందుకు చచ్చిపోవాలండి? ఎందుకు దూకాలి బాయిలో? ఎందుకు దూకాలంటే శాంబశివరావు గారు, చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గమైన కుప్పం రైతులకు కూడా యూరియాని అందించలేకపోవడం వల్ల దూకాలి. మీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సీఎం కుర్చీలో కూర్చోగలిగినారు అంటే ఆ కుప్పం ప్రజలు ఓట్లు వేయడం వల్లనే కదా. ఆ కుప్పం ప్రజలలో రైతులు కూడా ఉంటారు కదా. సొంత నియోజకవర్గానికి కూడా యూరియాని అందివ్వలేని చేతగాని సీఎం కాబట్టి దూకాలి అన్నారు. అర్థమైందా సాంబిగా? ఇంకా ఏదో చెప్తున్నాడు సాంబిగాడు, వినేద్దామండి. మెడికల్ సీట్లు వద్దన్నారు చంద్రబాబు నాయుడు గారు. మెడికల్ సీట్లు వద్దన్నారా? ఎస్, వద్దన్నారు సాంబిగా. నీ కళ్ళేమన్నా కాకులు ఎత్తకపోయాయా? ఎవరికి చెప్పారు? నీ చెవిలో చెప్పారా? ఎవరికి చెప్పారు ఆయన? పోనీ ఉత్తరం ఏమన్నా రాశారా? దమ్ముంటే ఉత్తరం ఇవ్వండి బయట. మరి ఇందుకే చింతా ప్రదీప్ అన్న నీకు ఎల్లముండల సాంబిగా అని పేరు పెట్టింది. ఊరికేనే కాదు, పైగా ఏంటి చెవులో చెప్పారా, దమ్ముంటే ఇవ్వండి, లెటర్ రాశారా అంటారు. నీ కళ్ళు దొబ్బినాయా? పైన పెడతాను లెటర్ చూసుకో. మీకు మళ్ళీ అబద్ధాలు చెప్పే అలవాటు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి లేదు సాంబిగో. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.